వెల్కమ్ టు మమత టేస్ట్ ఫుడ్ ఛానల్. సో ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్పూన్ వరకు అల్లాన్ని వేసుకోవాలి. దాంట్లోనే కారం, తగినంత కారం వేసుకోవాలి. ఎంత అయితే సరిపోతుందో అంత. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. దాంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు వేసాను. సాల్ట్ మీకు ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. దీన్ని బాగా ఈ కారం మసాలాలంతా పీసులకు పట్టేలాగా బాగా కలపాలన్నమాట. పీస్లోకి పట్టించిన తర్వాత ఒక 5 మినిట్స్ అయినా పక్కన ఉంచాలి. అప్పుడైతేనే కర్రీ అనేది టేస్ట్ అనేది వస్తుంది. గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. ఒక 5 మినిట్స్ అయినా పక్కకు ఉంచాలి. ఇప్పుడు పొయ్యి మీద వేరే కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసాను. ఒక స్పూన్ పోపు గింజలు, కరివేపాకు వేసుకున్నానండి. సో నూనె అనేది పైకి చిమ్ముతుంది కాబట్టి మూత పెట్టేసి వేసాను. కరివేపాకు కొంచెం నూనెలో ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా వేసాను. వీటిని ఒకసారి కలుపుకోవాలి. సో చాలా మంది అయితే వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి దీన్ని. దాంట్లోనే 1 స్పూన్ వరకు పసుపు వేసాలి. అలాగే అల్లం పేస్ట్ కూడా, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి. ఇప్పుడు ఈ మటన్ని ఈ పోపులో వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత
దాంట్లోనే కారం వేసుకోవాలి. ఇంతకుముందు కారం వేసాం కానీ సరిపోకపోతే వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. వీటిని బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయినా పక్కకు ఇట్లా ఉడికించుకోవాలి. అప్పుడే ఏమంటే గ్రేవీకి వాటర్ పోసుకోవద్దు. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు గ్రేవీకి వాటర్ పోసుకోవాలి. అప్పుడైతే కారం పీస్లో పట్టేస్తుంది. ఏమంటే వాటర్ వేస్తే పీస్లో కారం అనేది పట్టదు. చూసుకుంటూ మనకి ఎంతైతే వాటర్ పడతాయో గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. దాంట్లోనే గరం మసాలా 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. గ్రేవీ అనేది చిక్కగా రావాలండి. చిక్కగా వచ్చినట్లయితే టేస్ట్ అనేది వస్తుంది. సో కొంచెం లూజ్ ఉన్నట్లయితే ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఇది చిక్కగా అయిపోయింది కాబట్టి ఇదైతే రెడీ అయింది. ఇలా రావాలి గ్రేవీ అనేది చిక్కగా రావాలి. చిక్కగా వస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.